ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకోబోతున్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. ఏపీని ఆదుకునేందుకు కేంద్రం నిరంతరంగా సహాయం చేస్తుందన్నారు. జైట్లీ ప్రకటన చేయకముందే అందులో ఏముంటుందో చెప్పడం భావ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ తప్పనిసరిగా వస్తుందన్నారు పురంధేశ్వరి. ఇవాళ ఒక ప్యాకేజ్ ని ఇవాళ రేపట్లో అంటే అతి త్వరలో ఒక ప్యాకేజ్ అనౌన్స్ కాబోతుంది అనేటువంటి విషయం అందరికంటే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా అందరికీ కూడా సాంత్వన కలిగించినటువంటి విషయంగా మేము మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కనుక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు, వేయబోదు. అన్ని విధాల సహకారాన్ని అందించడానికి అని చెప్పి మీ ద్వారా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ డైనామిక్ ప్రాసెస్. ఏదో ఒక ప్యాకేజ్ ఇచ్చాము, ఆ ప్యాకేజ్ తోటి చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాదు. ఇక మున్ముందు కూడా ఏ రకమైన సపోర్ట్ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సి వచ్చినా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. అడిగినా అడగకపోయినా we have always been committed to the development of Andhra Pradesh. Arun Jaitley garu ma finance minister, ఆయన he is going to come out with an announcement too. వారు అనౌన్స్మెంట్ చేయక ముందే మేము దానిలో ఉన్న అంశాలన్నింటినీ ఇవి అని చెప్పడం భావ్యం కాదు. త్వరలో విదిన్ అ ఫ్యూ డేస్, ఇఫ్ నాట్ టుడే విదిన్ అ ఫ్యూ డేస్ డెఫినెట్గా అనౌన్స్మెంట్ రాబోతుంది. కాబట్టి మీరు స్వయంగా వారి నోటి నుండి వింటే బాగుంటుంది. రైల్వే జోన్ డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. నాకు కూడా సెంటిమెంట్ ఎటువంటిదో తెలుసండి, బికాజ్ ఐ హ్యావ్ ఆల్సో ఫాట్. ఒకనొక సందర్భంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని చెప్పి నా వంతు కృషి నేను చేశాను. సో ఐ నో హౌ సెంటిమెంటల్ ఇట్ ఈస్. బట్ డెఫినెట్ గా ఏంటంటే రైల్వే జోన్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ఏపీ. డెఫినెట్ గా ఆర్ కన్సర్న్ అండ్ ఆర్ ట్రయల్ ఇస్ టు బ్రింగ్ ఇట్ టు విశాఖపట్నం.